రక్షణ అంటే ఏమిటి అమ్మా చెప్పండి? రక్షణ అంటే పరలోకం అట. పాపం నుండి విడుదల, విముక్తి. బాగుంది. పాపం నుంచి విడుదల పొందడం రక్షణ అంటే. ఎగ్జాక్ట్ రైట్. సరే, ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా? మారు మనస్సు అనొచ్చు. సరే, ఈ రక్షణ ఎలా కలుగుతుంది? పాపం నుంచి కంప్లీట్ డెలివరెన్స్, పాపం నుంచి విముక్తి, విడుదల అనేది నీకెక్కడ కలుగుతుందంటే యేసయ్య దగ్గర కలుగుతుంది. ఎవరిని పాపాలు క్షమించలేరు, ఎవరిని పాపాన్ని తీయలేరు. యేసయ్య మాత్రమే నీ పాపాలు శిలువ మీద మోసాడు. ఆయన మాత్రమే నీ కోసం రక్తం కార్చాడు. ఆయన రక్తంలో మాత్రమే నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. నువ్వు పరిశుద్ధుడిగా మారుతావు. ఈ పాపాల నుండి విముక్తి అనే కార్యం, రక్షణ కార్యం ఎలా జరుగుతుంది? నువ్వేం చేస్తే జరుగుతుంది? నువ్వేం చెయ్యాలి? విశ్వాసం ద్వారా. నమ్మితే చాలా? చెప్పాలా? ఇక్కడ 2 సిద్ధాంతాలు. ఒకటి, నమ్మి బాప్టిస్మము పొందినవాడు రక్షించబడతాడు. రెండవది, ఒకడు నోటితో ఒప్పుకొనిన ఎడల, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొనిన ఎడల వానికి రక్షణ కలుగును. ఫస్ట్ పాయింట్, నమ్మి బాప్టిజం తీసుకుంటే నీకు రక్షణ వస్తుందట. బైబిల్లో రాయబడిన మాటలేవి. తర్వాత, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొనిన ఎడల వానికి రక్షణ కలుగును. బైబిల్లో రాయబడిన ఏ మాట కూడా అక్షరార్థంగా మనం తీసుకోకూడదు. అందులో ఆత్మ ఏం చెప్తున్నాడో మాత్రమే మనం గ్రహించాలి, దాన్ని ఫాలో అవ్వాలి. ఆ వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మికంగా ఎదగలుగుతారు, ఆత్మచేత నడిపించబడగలుగుతారు. నేనంటాను, మీరందరూ ఇక్కడ ఉన్నారు గనక మీరు రక్షించబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. బాప్టిస్మం తీసుకోవడం అనేది అదొక ఆత్మ సంబంధమైనటువంటి కార్యం. అది రక్షణలో భాగమే. నువ్వు రక్షించబడ్డావు అనే దానికి గుర్తు కూడా. నువ్వు తప్పకుండా చేయాల్సిన, నెరవేర్చాల్సినటువంటి కార్యం అది ఆజ్ఞ. దాన్ని నేనెలా పరిగణిస్తున్నానంటే అది ఒక విశ్వాస కార్యము. విశ్వాసం లేకుండా నువ్వు నీటిలో మునిగి లెగిస్తే అది బాప్టిస్మం కాదు. ఎంత పెద్ద పాస్టర్ గారు వచ్చి ఇచ్చినా కానీ. బాప్టిస్మం తీసుకోవడం అనేది ఒక విశ్వాస కార్యము. నువ్వు నమ్మి నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని దేవుని ఎదుట కనుపరిచే ఒక కార్యం అది. యేసు ప్రభు నోటితో ఒప్పుకోవడం కూడా, పాపాలు ఒప్పుకోవడం కూడా, యేసయ్యా నన్ను క్షమించు, నువ్వు నా ప్రభు అని నేను అంగీకరిస్తున్నాను, నా పాపాలు క్షమించని నోటితో ఒప్పుకోవడం కూడా, అది కూడా విశ్వాస సహితమైన కార్యమే. అంటే ఒప్పుకొనని వాడికి రక్షణ లేదని కాదు, నమ్మిన వాడికి రక్షణ. నోటితో ఒప్పుకుంటేనే రక్షణ, ఒప్పుకోకపోతే రక్షణ లేదని చెప్తారు చాలా మంది. నమ్మిన వాడికి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మితే చాలు. మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? నమ్మారు కాబట్టి మీకు రక్షణ కలుగును. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసుకుంటూ వచ్చాం. అక్కడ ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆమె వ్యభిచారంలో పట్టబడింది. ఆ మందిరంలో మధ్యలో నిలవబడింది. ఆ శాస్త్రులు, పరిసయ్యులు తోడుకొని వచ్చారు ఆ అమ్మాయిని. వాళ్ళు అంటున్నారు, మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం ఈ అమ్మాయిని, వ్యభిచారం చేస్తూ ఉండగా మేము పట్టుకొని తీసుకొచ్చాం. యేసు ప్రభు వారు ఆ మందిరంలోనే ఉన్నారు, నేనున్న స్థలంలో. మధ్యలో అమ్మాయి నించుంది. వాళ్ళు నేరం మోపుతున్నారు అమ్మాయి మీద. నేరం మోపు ఏం చెప్తున్నారంటే, ధర్మశాస్త్రంలో మోషే రాశాడు కదా, ఇలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని, నువ్వేమంటావు అని ఆయన్ని శోధించడానికి, ఆయన మీద నేరం మోపడానికి ఒక ప్రశ్న వేస్తే యేసు ప్రభు వారు చెప్తున్నారు, మీలో పాపం చేయని వాడు మొదట రాయి వేయండి. పాపం అమ్మాయి భయపడిపోతుంది. వీళ్ళందరూ నన్ను కొడతారేమో, నన్ను చంపేస్తారేమో భయపడిపోతుంది. వాళ్ళ చేతిలో ఉన్న రాళ్లను చూసి అప్పటికే గాయపరచబడింది. అప్పటికే గాయపరచబడ్డావేమో, యేసు దగ్గరకు వచ్చాక ఇక నీకు గాయాలుండవు. ఆమేన్, హల్లెలూయా. అప్పటిదాకా గాయపరచబడ్డావేమో, అప్పటిదాకా నష్టపోయావేమో, అప్పటిదాకా శ్రమ అనుభవించావేమో, అప్పటిదాకా కష్టాలు, కొలిమి, వేదనలు, సమస్యలు అనుభవించావేమో, అని ఇప్పుడు నువ్వు యేసయ్య సన్నిధిలో ఉన్నావు. ఆమేన్. రాళ్ళు చూసి భయపడతావా? పక్కన అడగండి, అమ్మా అడగ. రాళ్ళు, శ్రమలు, రాళ్ళు, భయంకరమైన కష్టాలు, అప్పులు, అనారోగ్యం, ఆ రాళ్ళు చూసి నువ్వు భయపడొద్దు. దేవునికి స్తోత్రం. ఆ రాళ్ళు ఏమి చేయలేవు నిన్ను. ఆ రాళ్ళు జీవం గలవనుకుంటున్నావు, ఆ రాళ్ళు నిన్ను గాయపరుస్తాయి అనుకుంటున్నావు, ఆ రాళ్ళు నిన్ను వేదన గుండా నడిపిస్తున్నాయి అనుకుంటున్నావు. ఏమాత్రం కూడా
ఆ రాళ్ళకి జీవం లేదు, అవి యేసు సన్నిధిలో నువ్వు ఉన్నావు గనక నిన్ను విడిచి వెళ్ళిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాళ్ళు కింద పడేసి వాళ్ళంతా వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభువు వారు, అమ్మా వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళందరూ వెళ్ళిపోయారయ్యా. అప్పుడు యేసు చెప్తున్నారు, నేనును నిన్ను శిక్షించను, నిన్ను క్షమిస్తున్నాను. అంటే ఆ అమ్మాయికి రక్షణ కలిగింది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపడదాం. నేను పాపినయ్యా, నేను ఘోర పాపిని, నేను వ్యభిచారం చేశాను, నేను దొంగని, నేను అబద్ధికుణ్ణి, అయ్యా నన్ను రక్షించని కేకలేసిందా? కేకలేసినోడికి రక్షణ ఉంది. ఈ అమ్మాయి కేకలేలా, అడగలా. మగ్దలేనే మరియకి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయన పాపాలు క్షమించడానికి పంపబడిన దేవుడు సర్వభూమికి మహారాజై ఉన్నాడు. సర్వభూమిని విమోచించడానికి వచ్చాడు. అందరినీ రక్షించుట కోసం ఆయన సిలువలో మరణించాడు. శేషమేమి మిగల్చడం ఆయనకి ఇష్టం లేదు. తప్పిపోయినటువంటి ఒక్క గొర్రెను కూడా ఆయన వెతికి రక్షించడం కోసం ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపడదాం. అన్యులకి ఎవరు రాజు? అన్యులకి కూడా ఎవరు రాజు అంటే దేవుడే. 47వ కీర్తన 7వ వచనం చూడండి. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. రమ్యముగా పాడోటి. ఎట్లా పాడాలా? రమ్యంగా పాడాలా. ఎట్లా పడితే అట్లా పాడకూడదు. శృతి లయ తాళం లేకుండా కొంతమంది కేకలేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. వాయిద్యాలు వాయించేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాయించుకుంటుంటారు. ఈ పాట పాడేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాడుకుంటారు. నువ్వు పాట పాడేవంటే రక్షణ పొందలేనోడు ఎవడైనా సంఘంలోకి వస్తే, రోగి ఎవరైనా సంఘంలోకి వస్తే అలాంటి వారికి రక్షణ కలగాలి, స్వస్థత కలగాలి, వారి హృదయాలు పురిగొల్పబడాలి, మార్చబడాలి, రగల్చబడాలి, దేవుని వైపు తిప్పబడాలి. అట్లా పాడాలి రమ్యంగా. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపడదాం. హల్లెలూయా. ఇదిగో ఆయన ఉన్నారే, ఆయన ఫోన్ నొక్కుంటున్నారు. మీ పేరేంటండి? నాంచరయ్య గారు. ప్లేస్ నించోండి ఒకసారి. ఆ నాంచరయ్య గారు ఉన్నారా? ఆయన అప్పటిదాకా ఈ పాస్టర్లు అందరు నమ్మకూడదు, ఈ పాస్టర్లు చాలా మంచోళ్ళు కాదు వీళ్ళు అని వేరే ఆయనతో గొడవ పెట్టుకొని, కొలిగ్తో గొడవ పెట్టుకొని రైల్వే ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్తున్నాడు. ఆయన వెళ్తా నా పాట విని ఆగిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరైనా మానేశారేమో కానీ ఆయన మాత్రం సంఘం మానలా, ఒక్క ఆదివారం కూడా. దేవునికి స్తోత్రం. పాట విని ఆగిపోయి చైర్లో కూడా సగమే కూర్చున్నాడట. అంటే లెగిసి వెళ్ళిపోదామని. దేవునికి స్తోత్రం. మీరు కూర్చోండి, ఇప్పుడు పూర్తిగా కూర్చోండి. దేవునికి స్తోత్రం. సగమే కూర్చున్నాడు. ఒక పాట పాడినప్పుడు రెండో పాటకు పూర్తిగా చదువుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంక సెటిల్ అయిపోయాడు ఆయన. ఇక మూడో పాటకి పాట కూడా వినేసి, ఇంక ఇన్ని పాటలు విన్నాం కదా, వాక్యం వినకుండా ఏం వెళ్తామని వాక్యం కూడా వినేసి అప్పుడే మమ్మల్ని తిట్టొచ్చాడు ఆయన. మాలాంటి సేవకులందరినీ వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు అసలు మంచోళ్ళు కాదని చెప్పి ఎవరితో తిట్టేసి వచ్చి అప్పుడు ఆయన వచ్చి కూర్చొని ఇంకా ఆ రోజు నుంచి, అంటే ఒక పాట ఒక వ్యక్తి జీవితంలో ఎలా రక్షణ కలిగిస్తుందో నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పాట ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మారుస్తుందో నేను చెప్తున్నాను. రమ్యముగా పాడాలి. ఎలా పాడాలండి? రమ్యముగా. చెప్పండి, ఎలా పాడాలి? సమాజంలో రమ్యంగా పాడేవాళ్లే పాడాలి. ఒకవేళ అలా పాడడం రాకపోతే దేవుణ్ణి కృప అడగాలి. ప్రభువా నేను పాడేందుకు నా కృప అనుగ్రహించండి అని అడిగితే పాడలేని కాకిని కూడా పాడే కోకిలుగా మార్చగల దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు కాబట్టి వాల్యుబుల్గా పాడాలి. అక్కడికి వెళ్ళి చూడండి, ఆ కొండల మీద. ఇది ఎన్నో వచనం చెప్పాలి? 7వ వచనం. ఆ 7 కొండల మీద చూడండి వెళ్ళి. అక్కడ ఎంత చక్కగా కీర్తనలు, ఎంత మంచి సంగీత విద్వాంసులు, ఎంత మంచి మ్యూజిషియన్స్, అంటే క్వాలిటీ పీపుల్ అక్కడ కూర్చొని పాడేది, అక్కడ ఆరాధన చేసేది, పూజ అర్పించేది. సెలెక్టెడ్ పీపుల్, అంటే 1000 మంది వెళ్తే అందులో గొప్పవారిని ఒకళ్ళనో ఇద్దరినో సెలెక్ట్ చేస్తారు. అలాంటి పీపుల్ అక్కడ కూర్చొని, అలాంటి ప్రజలు అక్కడ కూర్చొని ఆరాధనలు అర్పిస్తున్నారు. అపవాది అంత గొప్పగా పాడించుకుంటుంటే, అంత రమ్యంగా పాడించుకుంటుంటే, ఈయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. మరి ఈయనకి ఎలా అర్పించాలి ఆరాధన? రానున్న దినాల్లో నా కోరిక ఏంటంటే, ప్రతి ఇన్స్ట్రుమెంట్, ప్రతి సంగీత వాయిద్యం కూడా మనం పెట్టి, ఇప్పుడు మన దగ్గర ఏమి లేవు,
దేవునికి స్తోత్రం. మనీ మేక్స్ మెనీ థింగ్స్. మనీ లేదు, ఒక 50,000 ప్రతి వారం ఇచ్చి మంచి మ్యూజిషియన్స్ని, ఇంకా ఫ్లూటు, వీణ, చెప్పండారా, తంబురతోనో నాట్యముతోనో దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. 150వ కీర్తన తీయండి అందరూ. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అందరూ చేతులు పైకెత్తి ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి, ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని ఆమేన్, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం. యేసు ప్రభువుని మోస్తున్న మరియా కేవలం యేసు ప్రభువును కన్నప్పుడు మాత్రమే ప్రసవ వేదన పడింది. కానీ సేవకుడుకున్న ప్రసవ వేదన దినదినము ఉంటది. నేను ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి రోజు దేవుని కోసం నా జీవితం అంతయు కూడా ప్రసవ వేదన పడుతున్నాను. ఈ రోజున ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండేనే, యుగ యుగాల తలపు మది నిండేనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా.
ప్రార్థన పూర్వకంగా. నీవు మాట్లాడని రోజున నా కనులకు నీ కరువాయెనే. నీవు మాట్లాడని రోజున నా కనులకు నీ కరువాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మైపడదాం. ఎందుకు చప్పట్లు కొట్టాలా? ఎందుకు జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చెయ్యాలా? ఎందుకు రమ్యముగా కీర్తనలు పాడాలా అంటే ఆయన అన్యులకు రాజయ్యున్నాడు. 8వ వచనం, సర్వభూమికి ఆయన రాజయ్యున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అన్యులకు కూడా రాజు ఎవరు చెప్పండి? అన్యులకు కూడా రాజు ఎవరు? అందరి కోసం, సర్వమానవాళి కోసం ఆయన రక్తాన్ని కార్చి శిలువ మ్రాను మీద వేలాడాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన చేతులు కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. సొగసు గాని స్వరూపం గాని ఆయనకి లేదు. ఆయన పొందిన గాయాలు మనకి స్వస్థత. నమ్మిన వారికి ఆయన కార్చిన రక్తం నమ్మిన వారికి పాప క్షమాపణగా మారింది. కనుక నీ జీవితాన్ని ఆయన మార్చగల దేవుడు. ఆమేన్. నీకు రక్షణ కలుగు చేయుటకు సమర్థుడు, శక్తిమంతుడు. నమ్మిన వారికి రక్షణ. నువ్వు ఇక్కడికి వచ్చావు కదా అంటే ఎక్కడికి వచ్చావు నువ్వు? సాగర్ బాబు గారిని చూద్దామని వచ్చిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఎవరి కోసం వచ్చారు మీరు? నా కోసం చూద్దామని వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది. మాస్టర్ గారు మమ్మల్ని పట్టించుకోవాలా, మమ్మల్ని పలకరించలా, మాకు హల్లెలూయా ప్రైజులాడు చెప్పలా, మాకు అష్టోళ్ళ నవ్వలా, మమ్మల్ని ఉయ్యాలే సోపలేదంటారు వాళ్ళు. నా కోసం వచ్చేవాళ్ళు అట్లా చెప్తారని చెప్తున్నా. కానీ దేవుని కోసం మీరు రావాలా? యేసయ్య కోసం నువ్వు వస్తే నీకు రక్షణ. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి ఒక ఇంట్లో యేసు ప్రభువు వారు కూర్చున్నారు. ఈ రోగాలోళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు అందరూ కూడా యేసు ప్రభువు వారి దగ్గరికి కూడుకొని వచ్చారు. ఇల్లు ఖాళీ లేదు. బయట ద్వారం దగ్గర కూడా జనమే. బయట కూడా నిలవబడి ఉన్నారు. ఒకవేళ ఇప్పటి టెక్నాలజీ అప్పుడు ఉంటే స్క్రీన్ పెట్టేవాడు యేసు ప్రభు. అప్పుడు స్క్రీన్ టెక్నాలజీ అప్పుడు లేదు. అందుకని మామూలుగానే ఏం జరుగుద్దో ఏంటో ఆయన మాటలు విందాం, లోపల వాళ్ళు బయటకు వచ్చాకైనా మేము వెళ్దాం అన్నట్టుగా బయటే నిలవబడి ఉన్నారు అందరూ. వీళ్ళంతా ఎట్టుంటే ఒక నలుగురు ఒక స్ట్రక్చర్ మీద, ఒక మంచం మీద, ఒక పెరాలసిస్, అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చేసింది. ఆ పెరాలసిస్ వచ్చిన రోగిని మోసుకొని వచ్చారు.
స్ట్రక్చర్ మీద తీసుకొచ్చారు. ఎందుకని? యేసు ప్రభు స్ట్రక్చర్ల మీద ఉన్న వాళ్ళని లేపే దేవుడు. హల్లెలూయా. కొంతమంది దేవుళ్ళు అని పిలువబడుతున్న వాళ్ళు స్ట్రక్చర్లు ఎక్కుతారు, కానీ యేసు ప్రభు స్ట్రక్చర్ల మీద ఉన్న వాళ్ళు లేపుతాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపడతారు. అందుకని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ ద్వారం దగ్గర ఉన్న వాళ్ళని, బాబు కొంచెం మా వాడికి బాగోలేదు, తీసుకొచ్చి ఒక్కలు వెళ్ళడానికే ఖాళీ లేదయ్యా, ఉదయం నుంచి మేము వెయిట్ చేస్తున్నాం, మీరు హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్తే మీకేమి ఇస్తారు? నెంబర్ 1, 2, 3, 4 అనే టోకెన్లు ఉంటాయి. నీకు 14వ నెంబర్ టోకెన్ వచ్చింది, ఇంకా 3వ నెంబర్ నడుస్తుంది అక్కడ. నువ్వు ముందెళ్ళి, ఏమంటే పిల్లాడికి బాగోలేదండి, వాంతులు చేసేసుకుంటున్నాడు, కొంచెం ముందు పంపించని ఆయాని అడుగుతావు. అంతకన్నా ముందు వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారమ్మా, వెళ్ళి కూర్చో అంటది ఆయా. సరే మరలా వెళ్ళి అడిగావు, సరే కానీ అదిగో ఆ 4వ నెంబర్ ఆయన అడుగు, ఆయన ఒప్పుకుంటే పంపిస్తాను. అతన్ని వెళ్ళి అడుగుతాడు, ఏమంటే పిల్లాడు బాగోలేదండి. మా పిల్లాడికి అంతకన్నా బాగోలేదు. నిజంగా అంత బాగోకుండా ఉండదు, బాగానే ఉంటుంది. కానీ ఏమంటుంది తెలుసా? ఇసిగిపోయి ఉదయం నుంచి పడిగాపులు కాసి, మేము ఎప్పటి నుంచి వచ్చాం అనుకున్నాం, ఇప్పుడు వచ్చి లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు, వెళ్ళమ్మా తయ్యి తక్కమని వెళ్ళు. ఇక్కడ అదే తంతు. పాపం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే మనిషిని మోసుకొని వచ్చేసి మమ్మల్ని లోపలికి పంపించు. మేము పంపం, మేము అప్పటి నుంచి ఉన్నాం, వెళ్ళవయ్యా. వెంటనే కోపం వచ్చేసింది. మీకన్నా ముందు మేము వెళ్తాం చూడండి రా. అసలు మేమంటే ఏమనుకున్నారు? ఇల్లు కట్టగలమోలేమో కానీ ఇల్లు పీకేయగలం మేము, అంతటోళ్ళు. మా సంగతి మీకు తెలవదురా అనుకున్నారు మనసులో. అనుకుని 4 వచ్చి పక్కకు వచ్చి మాట్లాడుకున్నారు, రే అవసరం ఆడలా అంటాడా మనల్ని? ఇప్పుడు వచ్చి మేము లోపలికి పంపించమని మేము ఎప్పటి నుంచి ఉన్నామని అన్నాడు రా వాడు. లోపలికి వెళ్ళాల్సిందే, ఇల్లు పీకేసైనా వెళ్ళిపోవాలనుకున్నారు వీళ్ళు. అనుకొని పైకప్పు ఎక్కేసి పైకప్పు ఓటు తీసేసి ఈ మూర్ఛ రోగిని, అదే పెరాలసిస్ ఉన్న వ్యక్తిని, ఆ చెయ్య కాలు పడిపోయిన, చేతులు కాళ్ళు చచ్చిపడిపోయినోడిని ఆ పైకి ఎక్కిచ్చేసి ఎట్టకొట్ట ఆ తాళ్లతో స్ట్రక్చర్ మీద ఆ మంచంతో పాటు యేసు ప్రభు ముందుగా దించారనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆ ఇంటికాలోడు, రే నా పెంకులన్నీ పీకేశారు, నా ఇల్లంతా ఓడి తీసేశారు అంటున్నాడు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇజ్రాయేలీయులలో ఇలాంటి విశ్వాసాన్ని నేను కనుగొనలేదు. ఇల్లు పీకి సైతం నా దగ్గరకు వచ్చారే. దేవునికి స్తోత్రం. దేవుని కోసం ఏం చేయడానికైనా ఎవడిల్లో నువ్వు పీకెత్తే నిన్నేం చేస్తారు? కొడతారు, తిడతారు, నానా మాటలు అంటారు. అంటే వీటన్నిటికీ తెగించావంటే దానికి అర్థం ఏమిటి? యేసు ప్రభుని నమ్ముకొని నేను బయటకు వచ్చేసాను బ్యాగ్ తగిలించుకొని, ఏం చేస్తారు? నన్ను తిడతారు, కొడతారు, ఇబ్బంది పెడతారు. అసలు నువ్వు చేసిన పని ఏంటంటారు? దేవుని కోసం తెగించాలి. ఆమేన్ చెప్పండి. అదే విశ్వాసం అంటే. విశ్వాసం అండి నా హృదయంలో ఉందండి, నేను మాత్రం చర్చికి రానండి. విశ్వాసం అండి నా హృదయంలో ఉందండి, కానీ నేను కొన్ని చేయలేను బ్రదర్, నేను కొన్నిసార్లు తప్పదు బ్రదర్ అంటూ ఉంటారు కొంతమంది. విశ్వాసం కనుపరచాలి. విశ్వాసం కనుపరిచినప్పుడు వస్తుంది నీకు రక్షణ. కొన్నిసార్లు తెగించాలి. దేవుని కోసం ఏం చేయడానికైనా కానీ చాలా దూరాల నుంచి వస్తారు మందిరానికి. దూరం అయిపోయింది బ్రదర్, మేము రాలేకపోతున్నాం. అటు పెంకులు ఓడదీసేసాడు, ఇల్లు ఓడబీకిచ్చాడు దేవుని కోసం. దేవునికి స్తోత్రం. పెట్టుకోకల్లి చెప్పండి హల్లెలూయా. విశ్వాస కార్యం. యేసుప్రభు వారు అంటారు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లెగిసి నీ పరుపెత్తుకొని నడిసేయి, నీ పాపాలు క్షమించబడ్డాయి. పాపములు క్షమించడానికి ఇతనెవరు? అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడుకుంటున్న మాటలు ఇవన్నీ. పాపాలు క్షమించడానికి ఇతనెవరు? నా పాయింట్ ఏంటంటే, ఆ స్ట్రక్చర్ మీద వచ్చిన వ్యక్తి రోగం స్వస్థపరచుకోవడానికి వచ్చాడా, పాపాలు క్షమించుకోవడానికి వచ్చాడా? అంటే నువ్వు దేనికి వచ్చినా కానీ నీ పాపాలు క్షమించబడతాయి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. కొంతమంది పాపాలు క్షమించుకోవడం కోసం రారు యేసు ప్రభు దగ్గరికి. కొంతమంది రోగాలు బాగు చేసుకోవడం కోసమే వస్తారు. కొంతమంది అప్పులు పాలైపోయి అందులోంచి బయటపడాలని వస్తారు. కొంతమంది మనశ్శాంతి లేక వస్తారు. ఏవేవో కారణాలు అయి ఉండొచ్చు యేసు ప్రభు దగ్గరికి రావడానికి. ఏ కారణం చేత నువ్వు ఇక్కడికి వచ్చినా కానీ
నీ పాపాలు క్షమించబడతాయి. చప్పట్లు కొట్టండి. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే చాలు, అంతే. నువ్వే కారణం చేత వచ్చినా కానీ నీ పాపాలు క్షమించబడతాయి, నీకు రక్షణ కలుగుతుంది. వీళ్ళంతా ఏమనుకుంటున్నారు తెలుసా? రోగులను స్వస్థపరుస్తున్నాడు ఈయన. విశ్రాంతి దినాన్ని రోగుని స్వస్థపరచొచ్చా? స్వస్థపరచకూడదు. మరి ఇతనేంటి రోగుని స్వస్థపరిచాడు? అప్పుడు యేసుప్రభు వారు అంటారు, రోగుని స్వస్థపరచడం సులభమా, పాపిని క్షమించడం సులభమా? ఏది సులభం? రోగిని స్వస్థపరచడమే సులభం, పాపిని క్షమించడం చాలా కష్టతరమైన విషయం. అక్కడ ఉన్న వాళ్ళంతా మనుష్య కుమారుడికి ఇట్టి అధికారము కలుగజేసిన దేవునికి స్తోత్రం అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఎవరికి కలుగజేశాడు? పాపాలు క్షమించే అధికారం ఎవరికి కలుగజేశాడు? పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు కలుగజేశాడు. పాపాలు క్షమించడానికి మనుష్య కుమారుడికి అధికారం ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్పే మాట ఏంటంటే, రక్షణ అనేది దేవుని ద్వారా కలిగింది, యేసుక్రీస్తు ద్వారా కలిగింది, నీ ద్వారా కూడా కలుగుతుంది. ఆమెన్. యేసుకు ఏ అధికారాలైతే ఉన్నాయో ప్రతి అధికారము కూడా నీకు ఉంది. రోగుల్ని స్వస్థపరచడానికి నీకు అధికారం ఉంది, దయ్యాలు వెళ్ళగొట్టడానికి నీకు అధికారం ఉంది, పాపాలు క్షమించడానికి నీకు అధికారం ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో మనకన్నా ముందు ప్రధాన యాజకుడైన యేసు ప్రవేశించాడు. మనం కూడా వెళ్ళొచ్చు ధైర్యంగా, మనకు అధికారం ఉంది. నువ్వు భయపడిపోతున్నావు అంతే. ఏసై శరీరం, ఏసై రక్తం దగ్గరికి ఇంకా రాలేని వాళ్ళు, భయపడే వాళ్ళు ఒకసారి చేయొద్దండి. విచిత్రమైన భయం కలిగి, విచిత్రమైన గౌరవం కలిగి, ఎందుకంటున్నాను తర్వాత చెప్తాను విచిత్రమైన అని. విచిత్రమైన భయం కలిగి, విచిత్రమైనటువంటి గౌరవం కలిగి, యేసు ప్రభు యొక్క రక్తం దగ్గరికి రాలేనటువంటి దౌర్భాగ్యులు, సర్లే నేను అన్నాను ఎందుకు మళ్ళీ మీరు చెయ్యత్తరు. ఆ రాలేని వాళ్ళు ఎవరేంటో ఒకసారి చేయొద్దండి. ఇంక యేసు ప్రభు శరీరం తినకుండా రక్తం తాకుండా ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఒకసారి చేయొద్దండారా. అమ్మో ఎందుకు వచ్చి బ్యాప్టిజం తీసుకోవడం కాదు, యేసయ్య రక్తం, యేసయ్య శరీరం తిని తాగకుండా ప్రభు బల్లలో పాలు పంపులు పొందకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఎత్తండి దొంగలారా. 1 2 3 4 5 6 స్తోత్రం. ఇంకొంతమంది ఉన్నారు ఎత్తర్లండి, దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది రాలా ఈరోజు వేసవకాలం సెలవులకి సంఘాన్ని మరి స్కూల్కి ఇచ్చారు, సంఘానికి ఇవ్వద్దండి. మీకు స్పెషల్ డ్యూటీస్ చేసాం, అందుకే మీరు వచ్చారు. వాళ్ళకి వేసవకాలం సెలవులు ఇచ్చాం. దేవునికి స్తోత్రం. నేను అడిగాను, అమ్మా నువ్వు యేసే శరీరం, యేసే రక్తం ఎందుకు తాగట్లేదు, ఎందుకు తినట్లేదు, ఇంత భక్తిగా ఉంటావు, మోకాళ్ళు వేసావంటే నిలువు మోకాళ్ళే, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం గొంతు చించుకొని అరుస్తావు, నేను పాపిని అని ప్రార్థన చేస్తావు, నీలో ఇన్ని భక్తి కార్యాలు ఉన్నాయి, నువ్వెందుకని యేసే శరీరం తిని యేసే రక్తం తాగట్లేదమ్మా అంటే, నాకు చాలా భయం బ్రదర్, చాలా గౌరవం అండి ఆ బల్లారాధన పరిచర్య అంటే, అందుకనే నేను రావట్లేదండి, ఇంకా టైం ఉంది అని చెప్పింది. బాగానే ఉంది. ఒక సహోదరి, జాగ్రత్త గమనించాలి నా మాటలు, ఒక 20 వారాలు కనిపించాలి ఆ మందిరంలో. అనుకుందాం 20 వారాలు కనిపించకపోతే నేను అడిగా దారిలో, కనిపించమ్మా 20 వారాల నుంచి కనిపించలేదు, కారణం ఏంటి, నువ్వు అసలు మందిరంలోకి రావట్లా, అసలు నా దగ్గర రావట్లా, ప్రార్థన చేయించుకోవట్లా, అసలు నువ్వు మందిరానికే రావట్లా, కారణం ఏంటంటే అప్పుడు చెప్తుంది, నాకు చాలా భయం అండి, మీరంటే గౌరవం అండి, అందుకే రావట్లేదంటే. దానికి ఏమైనా అర్థం ఉందా? నీకు ఎంత భయం ఉన్నా, ఎంత గౌరవం ఉన్నా కానీ నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలోకి రావాలి. నీకు ఎంత భయం ఉన్నా, ఎంత గౌరవం ఉన్నా కానీ ప్రభు బల్లారాధన పరిచర్యలో పాలు పంపులు పొందాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయం ఎందుకు? ధైర్యంగా ఉండమని చెప్పాడు ఆయన. ప్రధాన యాజకుడైన యేసు మనకన్నా ముందుగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు గనక మనమును ధైర్యముగా ప్రవేశించవచ్చు. అప్పట్లో కూడా దేవుడిని మహింపరుద్దాం. యేసుకున్న అధికారాలన్నీ కూడా నీకున్నాయి. యేసుకు బ్యాప్టిస్ట్ ఇచ్చే అధికారం ఉంది, నీకు కూడా ఉంది. యేసు ప్రభు వాళ్ళు ఇచ్చే అధికారం ఉంది, తీసుకునే అధికారం ఉంది, నీకు కూడా ఉంది. నువ్వు కూడా ఇంటి దగ్గర ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఇంటి దగ్గర ప్రభు వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. ఇంటి దగ్గర ప్రభు వాళ్ళ పరిచర్య అంతే. మన సంఘంలో అంతమందే. మిగిలిన వాళ్ళు తీసుకోవట్లేదా? భయం, గౌరవం. దేవునికి స్తోత్రం. మీకేంటండి చెప్పండారా? హల్లెలూయా. ధైర్యంగా ప్రవేశించండి. కలిగినటువంటి
అధికారాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. రోగుల్ని స్వస్థపరచడానికి. రోగాలు చూసి భయపడొద్దు, దయ్యాలు చూసి భయపడొద్దు. మీకు అధికారం ఉంది. దయ్యాల మీద, చేతబడి శక్తుల మీద, మంత్ర ప్రయోగాల మీద మీకు అధికారం ఉంది. తర్వాత పాపాల మీద మీకు అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. మీరు పాపాలు క్షమించడానికి అధికారం గలవారు. శిష్యులతో యేసు ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, మీరెవరి పాపాలు క్షమింతురో వారి పాపాలు క్షమించబడును, ఎవరి పాపాలు నిలిచి ఉండనిత్తురో వారి పాపాలు నిలిచి ఉండును. అంటే మీరు పాపాలు క్షమించొచ్చా లేదా? ఎట్లా క్షమిస్తారు? అమ్మ నా పాపాలు క్షమించండి. ఎలా క్షమిస్తారు చెప్పండి? యేసునామములో నీ పాపాలు క్షమించబడునుగాక, అది చెప్పాల్సింది. అంతేగాని ప్రభువా ఈ బిడ్డ యొక్క పాపాలు క్షమించిన ఆయన మళ్ళీ అడుక్కోవడం కాదు. ఇక డైరెక్ట్ చెప్పడమే, నీ పాపాలు నేను క్షమిస్తున్నాను అంతే. ఇది అసలుది. క్షమించబడును గాక అనడం కూడా కాదు. నీ పాపాలు నేను క్షమిస్తున్నాను అంతే. నీ పాపాలు నేను క్షమిస్తున్నాను, నీ పాపాలు నేను క్షమిస్తున్నాను అంతే. ఎవరు క్షమించడానికి? నువ్వెవరు అడగండి. నువ్వు పక్కలు చెప్పు. అమ్మా కన్నా నీ పాపాలు నేను క్షమిస్తున్నాను, నువ్వెవరివి అని అడగండి. నువ్వెవరు అని అడగండి. వాళ్ళు ఏం చెప్పారు? తెల్ల మొహాలు వేసుకొని చూస్తారు. నేను చెప్తాను వినండి. మనము క్రీస్తు శరీరమై ఉన్నాము. చెప్పండి, పక్కలు చెప్పండి. ఐ ఆమ్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్ అని చెప్పండి. ఐ ఆమ్ బాడీ ఆఫ్ ద క్రైస్ట్ అని చెప్పండి. నేను క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాను. యేసయ్యకి అధికారం ఉందా లేదా? ఉంది. అంటే నీకు కూడా సంఘం అంటే దేవుని శక్తి, సంఘం అంటే క్రీస్తు శరీరం, సంఘం అంటే దేవుని యొక్క శరీరం, సంఘం అంటే దేవుని యొక్క ఆలయం, మహారాజు పట్టణం. సంఘం అంటే సామాన్యమైన విషయం కాదు. నువ్వెవరో నీకు అర్థం కావాలి, నువ్వేమై ఉన్నావో నీకు కావాలి, నీకు కలిగిన రక్షణ ఎంత గొప్పదో నీకు అర్థం కావాలి, నువ్వు ఎలా విమోచించబడ్డావో నీకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరూ అనుకుంటున్నారు మనుష్య కుమారుడికి అధికారము కలుగజేసిన దేవునికి స్తోత్రం. ఎవరికి కలుగజేశాడు దేవుడు? మనుష్య కుమారుడికి. చెప్పాలి, అందరు చెప్పాలి. మనుష్య కుమారుడు అంటే మనిషా దేవుడా? మనిషికి ఇట్టి అధికారము కలిగింది. అంటే నీవు కూడా మనిషివే. నీకిట్టి అధికారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా కలుగజేశాడు. ఆమెన్. పాపాలు క్షమించడానికి నీకు అధికారం ఉంది. గొప్ప విషయం. ఏ సంఘాల్లో చెప్పరు, పాపాలు క్షమించడానికి మీకు అధికారం ఉంది. ఆమెన్. ఆమెన్ చెప్పండి. నేను అందరి పాపాలని క్షమిస్తున్నాను. ఎవరు నువ్వు క్షమించడానికి? సమస్తం మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. సమస్తాన్ని నీ పాదాల కింద పెట్టాడు ఆయన. ఆమె 47వ కీర్తన 3వ వచనం చూడండి. ఆయన జనములను నీకు లోబరుస్తాడు. చెప్పండి, పక్కలు చెప్పండి. అమ్మా బుజ్జి కన్నా నీకు లోబరుస్తాడు. ఇంకా మన పాదాల కింద ప్రజలను అనగద్రొక్కును. దేవునికి స్తోత్రం. దేవుని పాదాల కింద ప్రజలు ఉంటారా, మన పాదాల కింద ఉంటారా? దేవుని పాదాల కింద, మన పాదాల కింద? మన పాదాల కింద. వ్యాధి ఎక్కడ ఉండాలా? మన పాదాల కింద ఉండాలా. లేమి ఎక్కడ ఉండాలా? లేమి, దరిద్రత మన పాదాల కింద. అశాంతి ఎక్కడ ఉండాలా? ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి. ఒకసారి ప్రేయర్ పాయింట్స్ పేపర్స్ చూపించండి. ఒకసారి వెనక వైపు తిప్పండి. వ్యాధి, లేమి, సమస్యలు, అశాంతి, ఆఖరి శత్రువైన మరణము సైతం మా సంఘము యొక్క పాదాల కిందకి వచ్చునుగాక. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడ ఉండాలి చెప్పండి? అశాంతి ఎక్కడ ఉండాలి? పాదాల కింద ఉందా? నీ హృదయంలోనే ఉంది అశాంతి అంతా. సమస్యలు ఎక్కడున్నాయి? పాదాల కింద ఉన్నాయా? నెత్తి మీద విలయతాండవం చేస్తున్నాయి కదా. నేను సహోదరిని అడిగాను, అమ్మా మీరు ఎంతకాలం బతకాలనుకుంటున్నారు? నీకు దీర్ఘాయుష్షు కలుగును గాక, నిన్ను 100 ఏళ్ళు నువ్వు బతుకుదువు గాక అన్నాను. బలెటోళ్ళండి పాస్టర్ గారు, నా బతకాలని లేదు, అదిగో దాని పెళ్ళి అయిపోతే అది నీళ్ళు వేసుకొని ఉంది, అది కనెత్తే వెంటనే చచ్చిపోతాను. కారణం పాదాల కింద ఉండాల్సిన నెత్తి మీద ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నిజంగా అశాంతి నీ నేలుబడి చేయకపోతే, అశాంతి నీ పాదాల కింద ఉంటే, శాంతి సమాధానాలు నువ్వు అనుభవిస్తే, సంతోషభరితగా నువ్వు ఈ భూమి మీద జీవిస్తే, ఆనందభరితగా నువ్వు ఉంటే, చక్కగా ప్రతి రాత్రి సుఖముగా నిద్రపడితే, నువ్వు అనుకునేది అనుకున్నట్టుగా జరిగితే, దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడితే ఇక బతకాలనిపిస్తుంది, చావాలనిపించదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు 120 సంవత్సరాలు దీర్ఘాయుష్షు మీకు ఇచ్చును గాక. ఆమెన్ చెప్పండి. సంఘంలో ఉన్నోళ్ళు ఎవరు కూడా 100 లోపు చచ్చిపోవడానికి వీల్లేదు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అకాల మరణాలు, మధ్యలోనే చనిపోయే భయంకరమైన విధానాలన్నీ కూడా సంఘంలోంచి పూర్తిగా తొలగిపోవును గాక. ఆఖరి శత్రువైన మరణము సైతం సంఘం యొక్క పాదాల కిందకు వచ్చును గాక. ఆమెన్ చెప్పండి. అంటే సమస్తం మీద మనకి
అధికారాన్ని దేవుడు కలుగజేశాడు. రోగాల మీద అధికారం ఇచ్చాడు, దయ్యాల మీద అధికారం ఇచ్చాడు, ఇంకా పాపాలు క్షమించడానికి అధికారం ఇచ్చాడు, ప్రభు బల్లను సమీపించడానికి అధికారం ఇచ్చాడు. సమస్తము యేసుకు ఏ అధికారాలైతే ఉన్నాయో, మనుష్య కుమారుడైన యేసుకి, దేవుడైన యేసే కాదండి, మనుష్య కుమారుడైన యేసుకు ఏ అధికారాలైతే ఉన్నాయో ఆ అధికారాలన్నీ సంఘానికి కూడా ఉన్నాయి. కారణం ఏంటంటే క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నాడు. ఈ శరీరం అంతా కూడా సంఘమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కుడి చెయ్య, నేను ఇతనేమో ఎడమ చెయ్య, ప్రీతి సిస్టర్ గారేమో ఒక కాలు, అగో బ్రదర్ గారేమో కిడ్నీ, ఇంకా మీరమ్మా మీరేం చెప్పండి? లివర్ అట. దేవునికి స్తోత్రం. అమ్మ మీరు హార్ట్ అట. మీరు అమ్మ నడుము, ఓకే బొట్టనవేలు, ఏదోటి మేమేం చెప్తుంది. దేవునికి స్తోత్రం. అంటే మనమందరము కూడా క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము. సంఘానికి శిరస్సు క్రీస్తు. అంటే మనమందరము కలిసి క్రీస్తు యొక్క శరీరము. ఆమేన్. క్రీస్తు యొక్క పాదాల కిందకి రోగము, వ్యాధి, లేమి, సమస్యలు, అశాంతి, ఆఖరి శత్రువైన మరణం ఉండాలంటే ఎక్కడ ఉండాలి చెప్పండి? సంఘం పాదాల కింద ఉండాలి. ఆమేన్. అక్కడ అదే రాయబడింది, జనములను మీకు లోబరుచును, మనకి లోబరుచును, ఇంకా మన పాదాల కింద ప్రజలు అనగదొక్కుతాడు. అంటే సమస్తం మీద అధికారాన్ని ఎవరికి ఇస్తాడంటే మనకిస్తాడు. ఆయన మహారాజు అయితే మనకు అధికారం ఇవ్వడం ఏంటి అంటే, మనము కూడా మహారాజు పట్టణమై ఉన్నాము, మనము కూడా మహారాజు శరీరమై ఉన్నాము, మనము కూడా విమోచించబడినటువంటి దేవుని ప్రణాళికలో, జగత్తుత్పత్తికి ముందుగానే దేవుని ప్రణాళికలో ఉన్న దేవుని యొక్క సర్వోన్నతమైన సంఘమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సమస్తం మన పాదాల కిందకు వస్తాయి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. భయపడకూడదు. అందరు గుర్తు పెట్టుకోవాలా, ఎవరు భయపడకూడదు. దయ్యాలకు భయపడొద్దు, రోగాలకు భయపడొద్దు, పాపాలు క్షమించడానికి భయపడొద్దు. అన్ని అధికారాలు మీకున్నాయి, దేవుడు మీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు బలను సమీపించడానికి భయపడొద్దు. యేసే శరీరం అని, యేసే రక్తం అని వివేచించి తిని తాగితే నువ్వు తప్పకుండా విడుదల పొందుతావు. ఆమేన్. యేసు ప్రభు యొక్క శరీరాన్ని, యేసు ప్రభు యొక్క రక్తాన్ని, యేసు ప్రభు శరీరం అనుకొని, యేసే రక్తం అనుకొని తిని తాగాల. యేసే శరీరం అనుకోకుండా ద్రాక్ష రసం కదా, ఇదేంటిది? రొట్టె. అందుకనే వస్తున్నాయి నీకు రోగాలన్నీ. ఎందుకు వస్తున్నాయి? రొట్టె ద్రాక్ష రసం తిని తాగినోడికి రోగాలు రాకపోతే ఇంకేమొస్తాయి? యేసే శరీరం తిని యేసే రక్తం తాగిన వాడికి స్వస్థత వస్తుంది. ఆమేన్. నువ్వు వివేచించి తిని త్రాగాలి. వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి పొందుతున్నాడు. వివేచించి తింటే నీ రోగం ఆరోగ్యంగా మారిపోతుంది, నీకు దీర్ఘాయుష్ వస్తుంది, నీకు క్షేమం కలుగుతుంది, నువ్వు పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలుగుతుంది. నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఆత్మచేత నడిపించబడతావు. ఏ కోణాల్లో అయితే నువ్వు బలహీనుడు ఆ కోణంలో బలం పొందుకుంటావు. దేవుని కృప అపరిమితంగా నీ మీద దిగి వస్తుంది. ఆమె విశ్వసించి ఈ పరిచర్యలో పాలు పంపులు పొందండి. నెగ్లెక్ట్ చేయొద్దు. దినదినము చేయాల్సిన పరిచర్య దినదినము చేయాలి. ప్రతిరోజు చేయాల్సిన పరిచర్య నెలకొకసారి చేయాల్సింది కాదు, వారానికి ఒకసారి చేయాల్సింది కాదు, ప్రతిదినము చేయాల్సిన పరిచర్య. ఈ పరిచర్య ప్రతిరోజు ఎంతమంది చేయాలని ఆశపడుతున్నారు? ఒక ఆవిడ 3 నెలల వరకు కనబడలా. నేను అడిగాను, అమ్మా 3 నెలల వరకు రాలేదు, మళ్ళీ ఇప్పుడే వస్తున్నావు, కారణం ఏంటంటే ఆమె ఏం చెప్పింది తెలుసా? పాస్టర్ గారు మీ ఆరాధన భలే ఉంటుందండి, మీ ఆరాధన చాలా గొప్పదండి, అసలు మీ ఆరాధనలో నేను మైమర్చిపోతానండి. అమ్మ అంత చక్కగా చెప్తున్నావు నా ఆరాధన బాగుంటుందని, మైమర్చిపోతానని. మరి ఎందుకు రాలేదు 3 నెలల నుంచి నువ్వు గ్యాప్ తీసుకోవడానికి? కారణం ఏంటంటే అస్సలు మీ ఆరాధన పాస్టర్ గారు ఎంత బాగుంటుందండి, అస్సలు మీ ఆరాధనకి ఒక్కసారి వస్తే 3 నెలల బలం వచ్చేద్ది నాకు, అందుకే రాలేదు అంతే. ఒకసారి వస్తాట 3 నెలల బలం వచ్చేద్దని వారం రావడం మానేస్తావా? నువ్వు చెయ్యాల్సిన కార్యం అది. ప్రతి ఆదివారం సమాజంగా కూడాలి. ఆమె 3 నెలలు మానేస్తావా? వచ్చింది కరెక్టే, వచ్చిందని 3 నెలలు మానేస్తావా? ఇది తింటే నీ జీవిత కాలం అంతా బలం వచ్చేస్తుంది తాగితే. దేవునికి స్తోత్రం. అలాగని రోజు చేయడం మానేస్తావా? రోజు చెయ్యాలి. ఆమెన్. ప్రతిరోజు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలా,
ప్రతిరోజు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందాలా. నీవు తిన్నదే నీకు రోగం, నువ్వు తిన్నదే నీకు మరణం. కానీ ఇది అలా కాదు, ఇది జీవం. ఇదేంటిది? ఇది జీవం. ఇది యేసే శరీరము జీవం. దీని మూలముగా క్రైస్తవుడు బ్రతకాలని ఇది అప్పగించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కిర్బీ గారని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన 9.5 సంవత్సరాల నుంచి అన్నం తినట్లేదు, ఏం తినట్లేదు. యేసే శరీరం తిని యేసే రక్తం తాగి అలాగే ఉన్నాడు ఆయన 9.5 సంవత్సరాలు. మంచి ఎనర్జీ, ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడంటే ఆయన ఎంతసేపు ఆరాధన చేస్తారు, అసలు అలుపు ఉండదు, ఏముండదు. 9 సంవత్సరాల నుంచి ఏం తినకుండా ఒక 2 వారాలు తినకపోతే ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. ఏంటంత నీరసం? నేను ఉపవాసం ఉన్నానండి. హల్లెలూయా. ఆ పూర్తిగా ఉపవాసం కూడా కాదు, అది ఉపమావాసం. అది ఉప్మా తినేసి ఉపవాసం ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా నేను బ్రదర్ నేను ఉపమావాసం అండి అని చెప్తా ఉంటారు. 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు చేయని తినకుండా. ఇది జీవం అంతే, ఇది జీవం. ఇది తింటే చాలు, అన్నం తినకపోయినా పర్వాలేదు, ట్యాబ్లెట్లు వేసుకోపోయినా పర్వాలేదు, ఏం లేకపోయినా ఇది నీకు జీవము జీవము జీవము, నిన్ను బ్రతికిస్తుంది. ఆమేన్. అందుకే వారం వారం నేను ప్రభు వల్ల ఇస్తాను. అపోస్తులు ఆదివారం కూడినప్పుడు వాళ్ళు తీసుకున్నారు, ఇంటింటా ప్రతిదినం రొట్టె విరిచారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, సర్వశక్తి గల దైవమా, నీకు వందనాలు చెల్లించుకొంచున్నాను. బిడ్డలందరిని దీవించి నీ కృపలో భద్రపరిచి అన్ని విషయాలు ఆశీర్వదించమని, నీ సంధి తోడుగా ఉంచమని వేడుకొంచున్నా. హిల్దల్లా హతుల రీ బాబా 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 రీ ఖమా రోహో తోరోలో రీ బాబా 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 రీ మమ రోహో తోరోలో రీ బా ఖబా బాబా బాబా బాబా. యేసునామములో గొప్ప కార్యాలు కలుగునుగాక, స్వస్థతలు కలుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. యేసునామములు 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 అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.